గత ఎపిసోడ్లలో పాస్టర్ ప్రవీణ్ కుమార్ కు సంబంధించిన కొన్ని బోధనా పద్ధతులను చూశాం. వాటిలో చాలా వరకు బైబిల్కు వ్యతిరేకంగా ఉన్న పద్ధతులే ప్రవీణ్ కుమార్ చేస్తున్నట్లు గుర్తించాం. ఇక ఈ ఎపిసోడ్లో కూడా ప్రవీణ్ కుమార్ చేస్తున్న మరికొన్ని బోధనా పద్ధతులు చూద్దాం. చనిపోయిన వారు బ్రతకడం ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా? ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత బ్రతకడం అనేది అంత నమ్మశక్యమైన విషయం కాదు, అది అసాధ్యం కూడా. కానీ ప్రవీణ్ కుమార్ చర్చిలో మాత్రం ఓ మహిళ చనిపోయి తిరిగి బ్రతికినట్లుగా వారు ప్రచారం చేస్తున్నారు. ఆ ఘటన ఏంటో ఈరోజు చూద్దాం. ప్రవీణ్ కుమార్ దంపతులు చనిపోయిన మహిళను లేపిన ఘటన చూసే ముందు అసలు ప్రపంచవ్యాప్తంగా చనిపోయిన వారు ఎవరైనా లేచారా అన్నది ఒక్కసారి చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా చూస్తే చనిపోయిన వారు బ్రతికారని ప్రచారంలో ఉన్న ఓ 10 సందర్భాలు చూద్దాం. చైనాకు చెందిన ఓ వృద్ధురాలు తీవ్ర అస్వస్థతకు గురికాగా ఆమె బంధువులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే 6 రోజుల తర్వాత వైద్యులు ఆమె మృతి చెందినట్లు ధృవీకరించగా ఆమె అంత్యక్రియలు చేయడానికి బంధువులు తీసుకెళ్తున్న సందర్భంలో చివరి నిమిషంలో ఆమెలో కదలికలు గుర్తించి తిరిగి చికిత్స చేయించారు. దీంతో ఆమె మొదట చనిపోయిందని, అనంతరం బ్రతికిందని ప్రచారంలో ఉంది. జింబాబ్వేలో కూడా ఇదే తరహాలో ఓ వ్యక్తి చనిపోయి అంత్యక్రియలు చేసే సమయంలో బ్రతికినట్లు చెబుతున్నారు. రష్యాలో ఓ వృద్ధురాలు కూడా చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించిన కొన్ని గంటల తర్వాత బ్రతికినట్లు ప్రచారంలో ఉంది. సౌత్ ఆఫ్రికాలో దోపిడీ దొంగల చేతిలో దాడికి గురైన ఓ వ్యక్తి తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చేరగా వైద్య పరీక్షలు చేసి చనిపోయినట్లు ధృవీకరిస్తే అతని డ్రైవర్ ఇంటికి తీసుకువస్తూ అతనిలో కదలికలు గమనించి తిరిగి ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. ఇక అప్పుడే పుట్టిన ఓ బాబు కూడా చనిపోయిన 24 గంటల తర్వాత బ్రతికినట్లు వైద్యులు ధృవీకరించారు. బ్రెజిల్లో ఓ మహిళ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా ఆమె కుమార్తె ఆమెను హత్తుకుని రోధిస్తున్న సమయంలో తిరిగి గుండె కొట్టుకోవడం మొదలైందని ప్రచారంలో ఉంది. బ్రెజిల్లో ఓ బాలుడు అనారోగ్యంతో మృతి చెందిన సందర్భంలో అంత్యక్రియలు జరిపే క్రమంలో తిరిగి లేచినట్లు చెబుతున్నారు. ఇక రష్యాలో వర్జీనియాలో 2 మహిళలు గుండె నొప్పితో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోగా అనంతరం కొంత సమయం తర్వాత తిరిగి బ్రతికినట్లు వార్తల్లో వచ్చింది. అయితే ఈ అన్ని సందర్భాల్లో కూడా మొదట గుండె ఆగిపోయినట్లు గుర్తించి మృతి చెందినట్లు ధృవీకరించి అనంతరం తిరిగి గుండె కొట్టుకోవడం, కదలికలు రావడం గుర్తించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఇదే తరహాలో ప్రపంచవ్యాప్తంగా చాలా సందర్భాలు జరిగినట్లు ప్రచారంలో ఉన్నాయి. ఇలా జరిగిన వారిని చనిపోయి బ్రతికినట్లు చెబుతున్నారు, ప్రచారం చేస్తున్నారు. అసలు ఆగిపోయిన గుండె మళ్లీ కొట్టుకోవడం జరుగుతుందా, లేక చనిపోయిన వారు మళ్లీ బ్రతికే అవకాశం ఉందా? డాక్టర్లు ఏమంటున్నారు ఒక్కసారి చూద్దాం. సో మనిషి చనిపోయిన తర్వాత మళ్ళీ బతికే అవకాశం ఉందా అని చాలామంది అనుకుంటుంటారని, చనిపోయిన మనిషిని బతికిచ్చేశారని, కొంతమంది ఏదో అద్భుతాలు చేశారని అట్లాంటివి కొంతమంది అడుగుతూ ఉంటారండి. సో మీరు అడిగిన ప్రశ్నలో యాక్చువల్గా చనిపోయిన మనిషి బతకటం అనేది జరగదండి. సో ఎవరికన్నా హార్ట్ అటాక్ వచ్చి హార్ట్ ఆగిపోతే టైంకి ట్రీట్మెంట్ చేస్తే బతికే అవకాశం ఉంటుంది. సో అంతేగాని ఒక గంట 2 గంటలు లేట్ అయిన తర్వాత మొత్తం మనిషి చనిపోయిన తర్వాత, లేదంటే ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ బతకటం అనేది ఇవన్నీ జరిగేది కాదండి. సో తర్వాత అంతేకాకుండా ఈ హార్ట్ని కావాలంటే మనం కంప్లీట్గా ఆపేసి ఒక రోజంతా ఆపి మిషన్ మీద పెట్టి మళ్ళీ హార్ట్ని స్టార్ట్ చేయొచ్చండి. ఆపరేషన్ చేసేటప్పుడు, ఇప్పుడు బైపాస్ ఆపరేషన్ అప్పుడు 6 గంటల సేపు హార్ట్ని కంప్లీట్గా ఆపేసి హార్ట్ మీద కుట్లు వేయటం జరుగుతుంది. హార్ట్ మీద చాలా ఆపరేషన్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ మిషన్ తీసేసి వాళ్ళకి హార్ట్కి మళ్ళీ పెట్టడం జరుగుతుంది. ప్లస్ ఒకళ్ళ హార్ట్ తీసి ఒకళ్ళకి పెట్టడం జరుగుతుంది. ఆ హార్ట్ తీసి హార్ట్ పెట్టే టైంలో కూడా అది బీట్ అవ్వకుండా దాన్ని కంప్లీట్గా రెస్ట్ ఇచ్చి మళ్ళీ దాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇట్లా ఒక లివర్ తీసి ఇంకొకరు పెట్టడం జరుగుతుంది, ఒక కిడ్నీ తీసి ఇంకొకరు పెట్టడం జరుగుతుంది. కానీ చనిపోయిన మనిషిని మాత్రం బతికించడం అనేది ఇప్పుడున్న పరిజ్ఞానంలో సాధ్యపడదు. డాక్టర్లు చెబుతున్న ప్రకారం చనిపోయిన వారు బ్రతికే అవకాశం లేకపోతే మరి ప్రవీణ్ కుమార్ దంపతులు చనిపోయిన మహిళ బ్రతికిందని ఎలా చెబుతున్నారు? అసలు వీళ్ళు చెబుతున్న సందర్భం ఒకసారి చూద్దాం.
సార్ ఈ సహోదరి మొన్నటి దినం చనిపోయిందండి ఇక్కడ. చూడండి, రాత్రి ఈమె డెడ్ బాడీ లెక్క పడిపోయింది, చనిపోయింది అన్నటువంటి టైంలో ప్రేయర్ ఆయిల్ వేయగానే ఒకటేసారి సడన్ గా ఊపిరి ప్రారంభమైంది. దేవుని బిడ్డలారా, ఆమెకి ఎప్పుడైతే ఆయిల్ వేసి ప్రాణం వచ్చిందో ఇప్పుడు ఆమెలో ఉన్న చీకటి శక్తి బయటపడుతున్నది. అందరు చనిపోయింది అనుకుని తీసుకొచ్చి చర్చిలో పడేశారు ఈ సహోదరిని. ఊపిరి ఆగిపోయిందండి కంప్లీట్ గా. ఇక చనిపోయింది అని చెప్పేసి తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్న టైంలో ఆయిల్ వెయ్యగానే శ్వాస ప్రారంభమైంది. దేవుని బిడ్డలారా, చచ్చిపోయిందని తీసుకొచ్చి ఇప్పుడు మందిరంలో పడేశావు. అవును, శ్వాస మొత్తం ఆగిపోయింది. మోసుకొని వచ్చారండి మందిరంలోకి. ఇక చనిపోయింది, ఇక లాభం లేదు, ఎట్లా తీసుకెళ్లాలని వీళ్ళు ఏడ్చుకుంటూ ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఆలోచిస్తున్న టైంలో ఆయిల్ డ్రాప్ వెయ్యగానే సడన్ గా ఊపిరి ప్రారంభించబడింది. దేవుని బిడ్డ చూడండి, ఈ యొక్క 50 దినాల్లో ఆయన వాగ్దానం చేశాడు. ఈ ప్రాంగణంలో కుంటివారు, గుడ్డివారు, మూగవారు, అంగహీనులు, రోగగ్రస్తులు, వ్యాధిగ్రస్తులు, మాంత్రిక, తాంత్రిక, క్షుద్ర, పానమతి శక్తులతో పీడించబడుతున్న వారు ఎవ్వరు వచ్చినా విడుదల పొందాలని మనం 50 దినాలు జూలై 1 నుంచి ఎట్లా ప్రార్థన చేస్తున్నామో అట్లా దైవ కార్యం జరుగుతున్న. దేవుని బిడ్డలారా చూడండి, ఇప్పుడు ఈ సహోదరులో ఉండి మాంత్రిక శక్తులు బయటపడుతున్నాయి. ఎంతకాలం అవుతుంది? 5 సంవత్సరాలు. ఏం చేస్తున్నావు ఈ శరీరంలో? బొమ్మలు ఇడిచినా. మాంత్రికుడువా నువ్వు? అవును. ఏ ఊరు నీది? విడకన్న. ఎక్కడది? మెదక్ జిల్లా. మెదక్ జిల్లా. ఈమెను ఏం చేయాలనుకున్నావు? ఈ రోజు తీసుకుపోవాలనుకున్నా, చనిపోవాలి అనుకున్నా. ఇప్పుడు ప్రాణం తీసావు కదా నువ్వు? తీసాను గారు. నువ్వు ఎందుకు తీసుకుపోయలేవు నాకు? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ప్రాణం పోయిందండి శరీరంలో నుంచి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణించి వెళ్ళి మందిరంలోకి వెళ్ళి ఆయిల్ వేసి ప్రార్థన చేయి, ఆ డెడ్ బాడీని లేపుతా అన్నాడు ఆయన. ఇప్పుడు ఆ మాంత్రికుని చేతిలో నుంచి ఈ ప్రాణాన్ని తీసుకొచ్చిన దేవునికే చనిపోయింది. ఆ ఎట్లా డెడ్ బాడీని తీసుకుపోవాలని వాళ్ళ ఎమ్మటి ఎవరు వచ్చారు తల్లి. డెడ్ బాడీని తీసుకుపోవటానికి రెడీ చేసుకొని చచ్చిపోయిన ఆమెని ఇక్కడ పడుకోబెట్టారు. స్వస్థత కొరకు ప్రేర్ చేయించుకుందాని వస్తే సడన్ గా ప్రెమిసెస్లోకి వచ్చాక ఈ తల్లి చనిపోయింది. ఆ రోజు నీ బిడ్డ చనిపోయింది కదమ్మా? నా బిడ్డ చనిపోయింది. బతికి లేకుండే చనిపోయిన లాజరుకు లేపినట్లు దేవుడు నా బిడ్డకు లేపాడు. ఛాతీల నొప్పి చాలా బాధగా ఉండే. కొన్ని సంవత్సరాల నుంచి నేను చాలా అంటే చాలా బాధపడ్డాను. 5 సంవత్సరాల నుంచి బాధనే పడుతున్నాను. ఇట్లా ఊపిరితిత్తులు పట్టినట్లా, ఇట్లా చాలా అంటే చాలా ఘోరంగా, అతి ఘోరంగా అంటే నేను చాలా ఇది ఉంటే మళ్ళీ అమ్మ వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళినారు, హైదరాబాద్ తీసుకెళ్లారు, ఎక్కడెక్కడ చూపించారు కానీ తగ్గలేదు. మస్తు డబ్బు ఖర్చు పెట్టారు, అనేకంగా నా భర్త విన్న డబ్బు ఖర్చు పెట్టాడు. అమ్మ ఇల్లు అమ్ముకొని నాకు స్వస్థత కావాలని మస్తు డబ్బు ఖర్చు పెట్టింది. అసలు పోతే ఇక్కడ వచ్చినప్పుడే నాకు దేవుడు స్వస్థత ఇచ్చినాడు. నేను చనిపోయిన దాన్ని నేను లేచినప్పుడు ఎంతో గర్వపడ్డాను. ఇప్పుడు మీరు చూసిన సందర్భంలో ముందుగా చనిపోయిన ఆమె బ్రతికింది అంటే తర్వాత చనిపోయే స్టేజ్ లో ఉన్న ఆమెకు శ్వాస వచ్చింది అని చెబుతున్నారు. సహోదరి మొన్నటి దినం చనిపోయిందండి ఇక్కడ. చూడండి, రాత్రి ఈమె డెడ్ బాడీ లెక్క పడిపోయింది, చనిపోయింది అన్నటువంటి టైంలో దీన్ని బట్టి చూస్తే ఆ మహిళ నిజంగా చనిపోయిందా లేక అపస్మారక స్థితిలోకి వెళ్ళిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ నిజంగానే చనిపోయింది అనుకుంటే ఆ ఘటనను నమ్మించడానికి సాక్ష్యాలతో ఇంతలా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందంటారా? మమ్మీ వచ్చి దేవుని రక్తం అని ఏసు నామంలో అనగానే సడన్ గా ఒకటేసారి ఊపిరి తీసేసరికి చాలా మాకు ఎగ్జాక్ట్ గా అనిపించింది. ఆ సహోదరి చనిపోయి లేచినప్పుడు పక్కనే ఉన్నావు. శ్వాస మొత్తంగా బంద్ అయిపోయింది. లోపల తీసుకెళ్లారు. ఆ రోజు తీసుకెళ్ళాక అసలు చనిపోయిందని చెప్పి ఆల్రెడీ అంబులెన్స్ అది అని మాట్లాడుతున్నారు ఇక్కడ. అరే అట్లెట్లా అవుతుందని చెప్పి లోపల తీసుకొచ్చాక మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చినప్పుడు చూశాను నేను చనిపోయిన లేచింది. అప్పుడు అప్పటికి దేవుడు నీ కళ్ళతో చూసావు. నేను కళ్ళతో చూసాను. నామ కూడా చనిపోయింది అక్కడ. నీ కళ్ళ ముందు చనిపోయింది. అక్కడ నేను ఇక్కడ చేస్తుంటే అక్కడ కూర్చునే పెట్టారు.
నేను అక్కడ ఉండిపోయాను, లేవలేక అక్కడ కూర్చున్నప్పుడు ఏమైందంటే మేము ఆల్రెడీ శ్వాస పడిపోయింది, మొత్తం చేయలు రాసుకున్నారు, ఆమె ఏం మాట్లాడట్లేదు, మొత్తం అసలు మాట మొత్తం బంద్ అయిపోయింది, శ్వాస కూడా బంద్ అయిపోయింది. అప్పటికి ఆమెలో చలనం లేదు. అక్కడ వెనకాల నేను కూర్చున్నాను, ఇంకో బ్రదర్ వచ్చి కూడా చూస్తున్నారు, అందరు కంగారు పడుతున్నారు. అంత లోపల మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అంత లోపల అక్కడ నుంచి తీసుకెళ్లి చర్చిలో పడుకోబెట్టారు. అంతలోపే మీరు వచ్చి ఆమె పైన ఆయిల్ చర్చిలోనే మీరు ప్రేయర్ చేసి వేశారు. ఆమెలో చలనం వచ్చేసరికి మీరు కేసుల మధ్యలోకి తీసుకొచ్చారు. గట్టిగా చెప్పండి. తన సేవకుడు తన కళ్ళతో చూశాడు దేవుని బిడ్డలరా, ఈ బిడ్డ మృత్యుతుల్యమైన ఈ బిడ్డని ప్రభు లాజర్ని లేపినట్లు లేపడం. దేవుడు మిమ్మల్ని ఆ రోజు మేము కూడా చూసామండి. ఆ రోజు యేసయ్య అగ్ని జ్వాలలతోని కాల్చేయడం మేము ప్రత్యక్షంగా చూసి, ఆమె చనిపోయి లేవడం మీరు డైరెక్ట్ గా చూసారు. మేము డైరెక్ట్ గా చూసాము, ఇక్కడ చూసాము, అక్కడ లేవడం చూసాము, తను మాట్లాడము చెప్పడము. ఇక్కడ మరో విషయం ఏమిటంటే ఓ మాంత్రికుడు ఆమె ఆత్మను తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. చూడండి, ఇప్పుడు ఈ సహోదరులో ఉండి మాంత్రిక శక్తులు బయటపడుతున్నాయి. ఎంతకాలం అవుతుంది? 5 సంవత్సరాలు. ఏం చేస్తున్నావు ఈ శరీరంలో? బొమ్మలు ఇడిచినా. మాంత్రికుడు నువ్వు? ఈమెను ఏం చేయాలనుకున్నావు? ఈ రోజు తీసుకుపోవాలనుకున్నా, చనిపోవాలి అనుకున్నా. ఇప్పుడు ప్రాణం తీసావు కదా నువ్వు? తీసాను గారు. నువ్వు ఎందుకు తీసుకుపోలేవు? నాకు అసలు బైబిల్ ప్రకారమే ఒక మనిషి చనిపోయి దయ్యంగా మారే అవకాశమే లేదు. మరి మాంత్రికుడు ఆ మహిళ ఆత్మను ఎలా తీసుకెళ్లాడు? ఒక మాంత్రికుడు దేవుడు కంటే గొప్పవాడా? దేవుణ్ణి ఎదిరించి ఆత్మను తీసుకెళ్లగలడా? మరలా దేవుడు ఆ మాంత్రికుని వద్ద నుండి ఆత్మను తీసుకురావాల్సిన అవసరం ఉందంటారా? బైబిల్ ప్రకారమైతే ఇది పూర్తిగా విరుద్ధమని అంటున్నారు పలువురు బోధకులు. ఒక మహిళ చనిపోతే ఆ మనిషి ఆత్మ వెంటనే దేవుని స్వాధీనంలోకి వెళ్ళిపోతుంది, కానీ దెయ్యంగానో లేక వేరే వాళ్ళ ఆధీనంలోకో వెళ్ళదని అంటున్నారు. బైబిల్లో దయ్యాలు అనేవి ఉన్నాయండి. చనిపోయిన వాళ్ళు దయ్యాలు కారని బైబిల్లో రాసింది. మనం లూకాసు వార్త 16వ అధ్యాయం ఆధారంగా చేసుకుంటే లాజరు ధనవంతునికి వచ్చిన భాగంలో 21వ వచనం నుండి 26 వరకు రాసి ఉంటుంది. ఈ భాగంలో లాజరు చనిపోతాడు, ధనవంతుడు చనిపోతాడు. ఆ ధనవంతుడు చనిపోయి తక్షణమే పాతాళంలోకి వెళ్ళిపోయాను అని రాసింది. అంటే చనిపోయిన వ్యక్తి మరుక్షణంలో పాతాళంలోనికి వెళ్ళిపోతాడు. లేకుంటే అతడు భక్తుడయ్యుండి చనిపోతే పరదేశకు వెళ్ళిపోతాడు. ఇది బైబిల్ చెప్పే సందేశం. ఇక చనిపోయిందని చెప్తున్న మహిళ గురించి కూడా ప్రపంచవ్యాప్తంగా మనం చూసిన కొన్ని సందర్భాల్లో జరిగినట్లు డాక్టర్ల చేత ధృవీకరించబడలేదు. అనారోగ్యంతో పాస్టర్ ప్రవీణ్ కుమార్ చర్చికి వెళితే ప్రాణం పోయిందని, ఆయిల్ రాసి ప్రార్థన చేస్తే లేపుతానని సిస్టర్ షరోన్ కు దేవుడు చెప్పినట్లు చెబుతున్నారు. అందరు చనిపోయింది అనుకుని తీసుకొచ్చి చర్చిలో పడేశారు ఈ సహోదరిని. ఊపిరి ఆగిపోయిందండి కంప్లీట్ గా. ఇక చనిపోయింది అని చెప్పేసి తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్న టైంలో ప్రాణం పోయిందండి శరీరంలో నుంచి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణించి వెళ్ళి మందిరంలోకి వెళ్ళి ఆయిల్ వేసి ప్రార్థన చేయి, ఆ డెడ్ బాడీని లేపుతా అన్నాడు ఆయన. ఈ సందర్భమంతా కూడా ఒక పక్క వాస్తవానికి మరో పక్క బైబిల్కు కూడా పూర్తి విరుద్ధంగా కనిపిస్తోంది. దేవుడు ఒక వ్యక్తికి చెప్పి ఇలాంటి అద్భుతం చేయించి ఆ వ్యక్తికి గుర్తింపు ఇవ్వాల్సి ఉంటే ఈ ప్రపంచంలో ఉన్న చాలా మంది పాస్టర్లకు కూడా అలాంటి గుర్తింపే ఇవ్వాలి. వారి ద్వారా అద్భుతాలు చేయాలి. ఒకవేళ ఇదే విధంగా అద్భుతాలు చేసే లెక్కనైతే ప్రజలు దేవుని దగ్గరకు రావడం మానేసి ఇలాంటి బోధకుల వద్దకే వెళ్లడం ప్రారంభిస్తారు. కాబట్టి ఈ విధానం అంతా పూర్తిగా తప్పుద్రోవ పట్టిస్తోంది. దేవుడు అవసరాన్ని బట్టి ఆయనకిష్టమైతేనే ఏ విధంగానైనా అద్భుతాలు చేస్తారని గత ఎపిసోడ్లో చూశాం. దేవుడు ఎలాంటి అద్భుతమైనా చేయగలరు, కానీ అందులో ఆయనకే ఘనత వస్తుంది. ఇక్కడ చనిపోయిన ఆమెను లేపడానికి ప్రార్థన చేయమని దేవుడు తనకు చెప్పారని షారోన్ చెప్తున్నారు. అంటే ఇది దేవుడు అద్భుతాలు చేయడానికి తమను వాడుకుంటున్నారని ప్రచారం చేస్తున్నట్లుగా ఉంది. ఈ ఘటనలో పూర్తిగా వారికే ఘనత వస్తున్నట్లుగా ఉంది, కానీ దేవునికి ఘనత వస్తున్నట్లు లేదు. నేను ఇక్కడికి వచ్చి ఈ కార్యం చూసాను. ఈ కార్యం మీ దగ్గరికి తీసుకొచ్చింది దేవుడు. మీలో ఉండి సజీవుడైన దేవుడు ఆమెకు జీవం పోసిండు. ఆ రోజు కేసులో అందరు కంబైండ్ పరిగెత్తుతూ స్తోత్రాలు చెల్లిస్తున్నారు. నేను అలసిపోయి కూర్చుందామని వచ్చిన ఇక్కడ ఆల్రెడీ పడుకోబెట్టి ఏడుస్తున్నారు. ఆ కేరళ ఆమె ఇంకా మిగతా వాలంటీర్స్ అందరూ ప్రార్థన చేస్తున్నారు, ఆయిల్ వేసి ప్రార్థన చేస్తున్నారు. అయినా ఆమెలో చలనం లేదు. అక్కడ వెనకాల నేను కూర్చున్నాను, ఇంకో బ్రదర్ వచ్చి కూడా చూస్తున్నారు, అందరు కంగారు పడుతున్నారు. అంత లోపల మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు,
అంత లోపల అక్కడ నుంచి తీసుకెళ్లి చర్చిలో పడుకోబెట్టారు. అంతలోపే మీరు వచ్చి ఆమె పైన ఆయిల్ చర్చిలోనే మీరు ప్రేయర్ చేసి వేశారు. ఆమెలో చలనం వచ్చేసరికి మీరు కేసుల మధ్యలోకి తీసుకొచ్చారు. అంటే ప్రవీణ్ కుమార్ దంపతులకు ఘనత తేవడానికి ఓ మాంత్రికుని ద్వారా ఒక వ్యక్తి ప్రాణాన్ని తీయించి తిరిగి ఆ ప్రాణాన్ని ఆ వ్యక్తికి ఇవ్వడానికి వీళ్లను ఉపయోగించుకోవాల్సినంత ప్రక్రియ దేవుడు చేయాలంటారా? ఇక మరో విషయం ఏమిటంటే, కొంతమందికి చనిపోయిన వారిని లేపే శక్తి ఇస్తానని కాని, చనిపోయిన వారిని లేపడానికి కొంతమందిని ఉపయోగించుకుంటానని కాని దేవుడు బైబిల్లో ఎక్కడా చెప్పలేదు. చిన్నదానా, బైబిల్లో యేసుక్రీస్తు కూడా ఒక అమ్మాయిని, ఒక అబ్బాయిని, లాజరు అనే ఒక వ్యక్తిని చనిపోయిన తర్వాత లేపినట్లు ఉంది. ఈ సందర్భాలు ఒకసారి చూద్దాం. ఏడవద్దు. తను నిద్రించుతున్నదే కానీ చనిపోలేదు. చిన్నదానా, లే. Take ye away the stone. Lord, by this time he stinketh, for he hath been dead 4 days. Said I not unto thee, that if thou wouldst believe, thou shouldst see the glory of God? Heard me, and I knew that thou hearest me always. But because of the people which stand by, I said it, that they may believe that thou hast sent me. Lazarus, come forth. Loose him and let him go.
Weep not. Young man, I say unto thee, arise. Mother? ఇక్కడ యేసుక్రీస్తు చేసిన అన్ని సందర్భాల్లో గమనిస్తే వారంతా చనిపోయినట్లు ధృవీకరించబడినవారు. దానికి చాలా మంది సాక్ష్యం కూడా ఉన్నారు. ప్రజలు ఆ వ్యక్తులను చనిపోయినట్లు ధృవీకరించిన అనంతరం యేసుక్రీస్తు వారిని లేపడం జరిగింది. ఇది పూర్తిగా బహిరంగమైన విషయం. చనిపోయిన వారు ఎవరో, ఏ విధంగా చనిపోయారో అన్న ఆధారాలు కూడా ఉన్నాయి. వారిని లేపడం కూడా యేసుక్రీస్తు ప్రజల మధ్య చేశారు. ఇక్కడ ప్రజలు వారు చనిపోయినట్లు గుర్తించారు, బ్రతికినట్లు చూశారు. అయితే ప్రవీణ్ కుమార్ దంపతులు చేసిన సందర్భంలో మాత్రం వారెవరో చాలా మందికి తెలియదు. ఆమె చనిపోయినట్లు స్పష్టంగా ఎవరూ ధృవీకరించలేదు. ఇక డాక్టర్లు కూడా ధృవీకరించినట్లు ఆధారాలు కూడా లేవు. శ్వాస ఆగిపోయిందని చెబుతున్నారు తప్ప స్పష్టమైన ఆధారం మాత్రం లేదు. యేసుక్రీస్తు చనిపోయిన వారిని ఎందుకు లేపారంటే తాను దేవుడునని ప్రజలు తెలుసుకుంటారని. యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చినప్పుడు మాత్రం ఆయనను ఎవరూ దేవుడుగా నమ్మలేదు. కాబట్టి ప్రజల్లో విశ్వాసం పెంచడానికి ఆయన అద్భుతాలు, స్వస్థతలు చేశారు. ఇందులో భాగంగానే చనిపోయిన వారిని ఆయన లేపారు. అవి కూడా ప్రజల్లోనే ప్రజలు చూసే విధంగానే చేశారు. ప్రజలు కూడా వీటిని చూశారు, నమ్మారు కూడా. మరి ఇప్పుడు యేసుక్రీస్తును చాలా మంది దేవుడుగా నమ్ముతున్నారు కాబట్టి మళ్ళీ అద్భుతాలు, స్వస్థతలు చేసి నమ్మించాల్సిన అవసరం ఉందంటారా? క్రైస్తవ్యంలో ఏం జరుగుతుందనే మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు క్రైస్తవ్యంలో ఏం జరుగుతుంది. బైబిల్ లేని రోజుల్లో యేసుక్రీస్తు తనను నమ్మడానికి అద్భుతాలు, స్వస్థతలు చేశాడనుకుంటే మరి బైబిల్లో ఉన్న ఈ రోజుల్లో కూడా అద్భుతాలు, స్వస్థతలు చేసి నమ్మించాల్సిన అవసరం ఉందంటారా? ఆ రోజుల్లో జరిగిన అద్భుతాల విధానంతో పోల్చితే చనిపోయి తిరిగి బ్రతికినట్లు చెబుతున్న మహిళ మరియు ఆమె కుటుంబ సభ్యులు యేసుక్రీస్తును దేవుడిగా నమ్మకుండా ప్రవీణ్ కుమార్ చర్చికి వచ్చారా? ఇక్కడ పూర్ణమైనది వచ్చే వరకు పూర్ణము కానిది నిరర్ధకం అవుతాయి అని అన్నాడు. పూర్ణమైనది వచ్చిన తర్వాత పూర్ణము కానిది నిలిచి ఉండదు అన్నాడు. ఉదాహరణ మనం ఆలోచన చేసినట్లయితే ఒక ఇంటిని నిర్మాణం చేసేటప్పుడు స్లాబ్ నిర్మించడానికి సెంట్రింగ్ వేస్తాం. సెంట్రింగ్ యొక్క పని ఏంటంటే స్లాబ్ బిగించుకొని స్లాబ్ స్టాండర్డ్ అయిన తర్వాత సెంట్రింగ్ తీసేస్తాం. స్లాబ్ కొరకు సెంట్రింగే కానీ సెంట్రింగ్ కొరకు స్లాబ్ కాదు. ఒకవేళ స్లాబ్ అలాగే ఉంచితే ఆ ఇంట్లో మనుషులు నివసించడానికి అది యోగ్యమైన గృహముగా పరిగణించబడదు. అలాగే వాక్యమును స్థిరపరచడానికి అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు కానీ వాక్యం స్థిరపరచబడిన తర్వాత అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేసి ప్రజలను తన వైపు తిప్పుకోవాలనే ఆలోచన దేవునికి ఉంటే వాక్యం ఇవ్వవసరం లేదు, వాక్యం చెప్పక్కర్లేదు, బోధలు చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడ అవసరమో అక్కడ అద్భుతాలు, సూచక్రియలు చేస్తాడు. అద్భుతాలు, సూచక్రియల ద్వారా ప్రజలను తన వైపు తిప్పేసుకుంటాడు. ఈ బైబిల్ పూర్తిగా రాయబడే వరకు జరిగాయి. బైబిల్ ఎప్పుడైతే పూర్తిగా రాయబడిందో అప్పటితో అవి ఆగిపోయాయి. అపోస్తలులు ఎప్పుడైతే చనిపోయారో వారితోనే అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు అనేవి ఆగిపోయాయి. బైబిల్లో కూడా యేసుక్రీస్తు చనిపోయిన వారిని లేపుడి అని చెప్పడం జరిగింది. అయితే అది తాను శిష్యులుగా, అపోస్తలులుగా ఏర్పాటు చేసుకున్న వారికి మాత్రమే చెప్పారు. అయితే ఈ శిష్యులు కూడా చనిపోయిన వారిని లేపిన సందర్భాలు ఎక్కువగా లేవు. ఒక్క పేతురు మాత్రమే ఎప్పే అనే ఊర్లో తబిత అనే మహిళను లేపినట్లు ఉంది. ఈ తబిత పేదలను ఆదరిస్తూ యేసుక్రీస్తు సువార్త ప్రకటిస్తూ ఉన్న మహిళ. అనారోగ్యం కారణంగా తబిత చనిపోతే ఆ ఊర్లో యేసుక్రీస్తును నమ్మిన వారు కొందరు పేతురును తీసుకొచ్చి ప్రార్థన చేయిస్తారు. ఇక్కడ పేతురును తీసుకొచ్చిన వారు దేవుడు ఖచ్చితంగా లేపుతారు అని నమ్మకం ఉంచినవారు.
ఎందుకంటే యేసుక్రీస్తు గురించి ఆ రోజుల్లో వారు ప్రచారం చేస్తున్న తరుణంలో ఈ తబిత చనిపోయింది కాబట్టి యేసుక్రీస్తుకు ఘనత కలిగించడానికి వారంతా విశ్వాసంతో ఈ కార్యం చేశారు. దీంతో పేతురు ప్రార్థన చేసిన అనంతరం చనిపోయిన తబిత లేస్తారు. అయితే ఇక్కడ పేతురుకు ఎలాంటి ఘనత రాలేదు. కానీ ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతంలోని చాలా మంది యేసుక్రీస్తుపై మరింత విశ్వాసం పెంచుకున్నారు. అనంతరం పౌలు అనే వ్యక్తి కూడా ఒక వ్యక్తిని లేపినట్లు బైబిల్లో ఉంది. కానీ ఆ వ్యక్తిలో నుండి ప్రాణం పూర్తిగా పోయినట్లు స్పష్టంగా లేదు. యేసుక్రీస్తు శిష్యులు సువార్త ప్రకటిస్తున్న సమయంలో దేవుడు అద్భుతాలు, స్వస్థతలు చేస్తూ వచ్చాడు. అయితే ఇది కూడా తప్పుద్రోవ పట్టినట్లు బైబిల్లో ఉంది. యేసుక్రీస్తు శిష్యుల ద్వారా దేవుడు అద్భుతాలను, స్వస్థతలను చేయడం చూసిన అప్పటి ప్రజలు వీరిని దేవుళ్లుగా ప్రకటించేశారు. I am walking. Look at me. I am walking. Look at me. I am walking. Listen, this is wrong. Listen, stop. Gods! Barnabas and I are just men like you. We've brought you the good news that these idols have no power. God wants you to turn from the worship of these worthless things to the living God, who through Jesus the Christ has come to save you. In the past, God let all nations go their own way. మేము కూడా మీలాంటి వారమే. మా వల్ల ఎలాంటి ఉపయోగం లేదని శిష్యులు ప్రకటించి దేవుణ్ణి మాత్రమే పూజించండి అని స్పష్టం చేశారు. ఇక వారి ద్వారా జరిగిన అద్భుతాల గురించి కూడా వారు ఎక్కడా చెప్పలేదు. ఇలాంటి ఘటనల అనంతరం యేసుక్రీస్తుకు ఘనత తగ్గిపోతుండడంతో శిష్యులు అద్భుతాలు, స్వస్థతలను వదిలేసి యేసుక్రీస్తు సువార్త చెబుతూ ఊరూరా తిరగటం మొదలుపెట్టారు. తర్వాత చనిపోయిన వారిని లేపినట్లు గాని, అద్భుతాలు, స్వస్థతలు ప్రత్యేకంగా చేసినట్లు గాని ఎక్కడా లేదు. అయితే సువార్త విన్న వారి విశ్వాసం ప్రకారం దేవుడు వారిని స్వస్థపరిచినట్లు, అద్భుతాలు చేసినట్లు మాత్రం బైబిల్లో ఉంది. అంటే ఇక్కడ సువార్త ప్రకటనకే ప్రాముఖ్యత కానీ అద్భుతాలు, స్వస్థతలకు మాత్రం ప్రాముఖ్యత లేదనేది వాస్తవం. ఒకవేళ అద్భుతాలు, స్వస్థతలకే ప్రాధాన్యత ఇస్తే యేసుక్రీస్తు శిష్యుల విషయంలో జరిగినట్లు ప్రజలు తప్పుద్రోవ పట్టే అవకాశము ఖచ్చితంగా లేకపోలేదు. ఇలాంటి ప్రమాదం ఉంటుందన్న ఉద్దేశ్యంతోనే యేసుక్రీస్తు భూమి మీద నుండి వెళ్లే సమయంలో మీరు సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్త మాత్రమే ప్రకటించండి అని చెప్పారు. ఎందుకు స్వస్థతలు చేయవలసి వచ్చింది, ఎందుకు పేతురు గారు చనిపోయిన వారిని లేపవలసి వచ్చింది అంటే ఆ రోజు ఆనాటి ప్రపంచం వాళ్ళ కళ్ళ ముందు తిరుగుతున్నటువంటి యేసుక్రీస్తుని వాళ్ళు సిలువ వేసి చంపారు. అంటే యేసును నమ్మలేదు. మీరు ఏ యేసునైతే నమ్మలేదో ఆ యేసు నామమునే ఇక్కడ స్వస్థత జరిగింది. ఇగో తిరిగి లేచాడు కనుక ఏ యేసునైతే మీరు సిలువ వేసి చంపారో ఆ యేసునామాన్నే ఇదిగో మేము స్వస్థత చేస్తున్నాం, మీరు ఇప్పుడు యేసును నమ్మాలి అని ఆ రోజు వాళ్ళకి సాక్ష్యం ఇవ్వాలి కనుక వాళ్ళు అక్కడ స్వస్థతలు చేయవలసి వచ్చింది. స్వస్థతలు, చనిపోయిన వారిని తిరిగి లేవడం, అసలు ఈ రోజుల్లో అపోస్తులకు ఉన్నటువంటి అలాంటి పవర్స్ ఈరోజు ప్రపంచంలో నేటి వరకు ఎవ్వరికీ లేవవి. నేను ఒక శవాన్ని తీసుకొని వస్తాను. ఆ శవాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి ఏ బోధకులైనా ప్రార్థనతో లేకపోతే స్వస్థత వరాలతో బ్రతికించగలరా? నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఎవ్వరూ బ్రతికించలేరు, ఎవ్వరూ శవాన్ని లేపలేరు. ఎందుకంటే శవాలను లేపేటటువంటి పరిశుద్ధాత్మ వరము ఈరోజు ప్రపంచంలో ఎవరి దగ్గర లేదు. ఎందుకంటే బైబిల్లో ఒక మంచి విషయం ఉంది. స్వస్థత వరాలు ఆ రోజు మొదటి శతాబ్దంలో అపోస్తలుల చేతులుంచుట వలన మాత్రమే అనుగ్రహింపబడుతుంది అని అక్కడ ఫిలిప్పు గారు అంటున్నారు. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయము 16వ వచనం, 17వ వచనం, 18వ వచనం. అంటే అపోస్తుల చేతుల నుంచితేనే స్వస్థత వరాలు వస్తాయి. మరి ఇప్పుడు అపోస్తులు ఉన్నారా?
లేరు. అపోస్తులు ఉంటేనే వాళ్ళు చేతులు ఉంచాలి. వాళ్ళు చేతులు ఉంచితే నువ్వు చనిపోయిన వారిని కూడా తిరిగి లేపగలవు. కానీ ఇప్పుడు అపోస్తులు లేనప్పుడు నీకు వరాలు ఎలాగొచ్చాయి? ఇక ప్రచారం విషయంలో కూడా యేసుక్రీస్తు చనిపోయిన వారిని లేపిన సమయంలో ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని ఖండితంగా చెప్పినట్లు బైబిల్లో ఉంది. చిన్నదానా లే. ఆమెకు తినడానికి ఏదన్నా ఇవ్వండి. ఇక్కడ జరిగింది ఎవరితో చెప్పకండి. యేసుక్రీస్తు ఇలా ఆజ్ఞాపిస్తే మరి చనిపోయిన వ్యక్తి ప్రార్థన చేస్తే లేచిందని వీడియో రికార్డు చేసి ప్రవీణ్ కుమార్ చేస్తున్న ఈ భారీ ప్రచారం కరెక్టేనంటారా? ఇది బైబిల్కు అనుకూలమైన బోధనేనంటారా? దేవుడు ఏం చేసినా సమాజ శ్రేయస్సుకు భంగకరంగా దేవుడు చేయడు. ఒకవేళ మనం ఆలోచిద్దాము, ఒకవేళ చనిపోయిన ప్రతి వాళ్ళని దేవుడు లేపుతూ ఉన్నాడు అనుకోండి, జనాభా సమస్య వచ్చేస్తుంది. అద్భుతము అనేది బహు అరుదుగా జరుగుతుంది కనుకనే అది అద్భుతం. అస్తమానం జరిగిపోతే అద్భుతం అనరు. లేక లేక ఎప్పుడో జరిగిందే అద్భుతం. ఇది మానవుడి బలహీనత. ఇది అంటే బైబిల్ పేరిట క్రీస్తు పేరిట కొంతమంది చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ బైబిల్లో మనం కానీ చూస్తే అపోస్తలులు కానీ యేసుక్రీస్తు వారు కానీ వారు ప్రబోధానికి ఎక్కువ పెద్దపీట వేశారు. కానీ స్వస్థతలకు అద్భుతాలకు వారు పెద్దపీట వేయలేదు. సో సువార్తకు స్వస్థతలు, తర్వాత అద్భుతాలు, ఇవన్నీ కూడా సువార్తకు అనుబంధాలు కావాలి, దోహదకారకాలు కావాలి. కానీ వాటిని హైలైట్ చేసి సువార్తను మార్చడం కానీ, సువార్తను మనము దానికి గ్రహణం పట్టేలా చేయడం కానీ అది పెద్ద పొరపాటు. అది వాక్యానికి విరుద్ధం, బైబిల్కి విరుద్ధం. బైబిల్ ప్రకారం ఏది వాస్తవమో ఏది అవాస్తవమో తెలుసుకోలేని పరిస్థితే ఉంటే మరి ప్రవీణ్ కుమార్ దంపతులు చనిపోయి తిరిగి బ్రతికిందని ప్రచారం చేస్తున్న ఘటన వాస్తవమేనంటారా? మహిళ చనిపోయినట్లు స్పష్టత లేదు. ఘటనలో దేవునికి ఘనత వచ్చినట్లు లేదు. ఇక ప్రచారం విషయంలో కూడా పూర్తిగా బైబిల్కి వ్యతిరేకమే. ఇలాంటి అంశాల ఆధారంగా చూస్తే ప్రవీణ్ కుమార్ దంపతులు చేస్తున్న ఈ ప్రచారం సరైందేనా? ఇది వాల్టి క్రైస్తవ్యంలో ఏం జరుగుతుందనే స్పెషల్ ఫోకస్. మరో స్పెషల్ ఫోకస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సామాన్యుడి చేతిలో సామాజికాస్త్రం నంబర్ 1 న్యూస్.